హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. ఈ రోజు నవీ ముంబై నేరూల్ వెస్ట్ లో ఉన్న బాలాజీ టెంపుల్ చూపిస్తా అండి. యాక్చువల్ గా మేము ఉండేది నేరూల్ ఈస్ట్ అని చెప్పారు కదా, నా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను. ఇది నేరూల్ వెస్ట్ సైడ్. ఇప్పుడు మేము కార్ లో వెళ్తున్నాం కదా, ఇది నేరూల్ వెస్ట్ సైడ్ అండి. ఇది వచ్చేసి నేరూల్ జింకానా గ్రౌండ్. ఇప్పుడు మేము చూపించింది ఈ గ్రౌండ్ అనేది చాలా వరకు కూడా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి లైక్ స్పోర్ట్స్ అకాడమీ. ఇందులో మల్టిపుల్ స్పోర్ట్స్ కి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అమౌంట్ ఉంటుంది. యాక్చువల్ గా ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలండి. 1 year కు 2 years కు మెంబర్షిప్ అనేది ఉంటుందంట. నేను మా బాబుని జాయిన్ చేయాలన్నప్పుడు ఎంక్వైరీ చేశాను, అలా నాకు డీటెయిల్స్ తెలిసాయి. ఇదంతా కూడా నేరూల్ వెస్ట్ రోడ్ వే. మనం యాక్చువల్ గా నేను నా ప్రీవియస్ వీడియోలో, ఇంతకుముందు ఒక వీడియోలో నేరూల్ వెస్ట్ రైల్వే స్టేషన్ చూపించాను. అలాగే నేరూల్ ఈస్ట్ నుంచి నేరూల్ వెస్ట్ కి బై వాకింగ్ ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపించాను. అయితే మనం మన ఓన్ వెహికల్ లో వెళ్ళాలంటే నేరూల్ వెస్ట్ సైడ్ మనకి మిడిల్ లో రైల్వే స్టేషన్ ఒకటి అడ్డుగా ఉంటుంది. దానివల్ల బై కార్ లేదా వెహికల్లో 2-wheeler వెహికల్లో వెళ్ళినప్పుడు మనం ఆ చుట్టూ కూడా ఈస్ట్ నుంచి కూడా సర్కిల్ లాగా చుట్టూ తిరిగేసి ఈ వెస్ట్ సైడ్ అనేది రావాలి. అదే వాకింగ్ అయితే 10 minutes లో వెళ్ళిపోతామండి. బై కార్ ఆర్ 2-wheeler వెహికల్స్ అయితే 10 to 15 minutes, 20 minutes కూడా పడుతుంది, అంటే ట్రాఫిక్ ని బట్టి. అలా బై వాకే బెస్ట్ అండి. ఇక్కడ మీకు గేట్ ఎంట్రన్స్ చూపించా కదా, ఇదంతా కూడా కంప్లీట్ తెర్నా మెడికల్ కాలేజ్ అండి. ఇందులోనే తెర్నా నాలెడ్జ్ సెంటర్ ఒకటి, రీసెర్చ్ సెంటర్ కూడా ఉందనుకుంటా. అక్కడ బోర్డింగ్ ఉంటుంది. మేము రెగ్యులర్ గా వెళ్ళేదైతే ఈ తెర్నా హాస్పిటల్ అండి. నేను ఇక్కడ కార్ ఆపి ఎందుకు చూపించట్లేదు అంటే బాగా వర్షం పడుతుంది యాక్చువల్ గా, అందుకని బయటకు దిగి చూపించలేకపోతున్నాను. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా తెర్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్. చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తారంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇది వచ్చేసి తెర్నా హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ ఈ రూట్ అన్నట్టు, ఈ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ తెర్నా ఎమర్జెన్సీ 24/7 అని మనకి సైడ్ లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ రూట్ అన్నట్టు. కొంచెం ముందుకెళ్తే మెయిన్ గేట్ ఉంటుంది తెర్నాకి. సో ఇటు చూపిస్తున్నా కదా రైట్ సైడ్, ఇది అది నేరూల్ వెస్ట్ రైల్వే స్టేషన్ అండి. ఆ బ్లూ హోర్డింగ్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా నేరూల్ వెస్ట్ రైల్వే స్టేషన్. ఈ మనం ఇక్కడ కార్నర్ ఉంటుంది, ఇక్కడ మనం టర్న్ అయితే ఈ టర్నింగ్ నుంచి టెంపుల్ వచ్చేసి పైన హిల్ ఏరియా మీద ఉంటుంది. ఇది 24/7 ఎమర్జెన్సీ అని చెప్పా కదా, ఇదే వచ్చేసి ఇది ఎంట్రన్స్. తెర్నా హాస్పిటల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది, ఇదంతా బయట పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. చాలా పెద్ద హాస్పిటల్ అండి. అండ్ ఇంకా సొసైటీ కింద నడుస్తుంది. అయితే ఈ హాస్పిటల్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తానండి. చాలా మంచి హాస్పిటల్. అండ్ ఇందులో ఓపీ కన్సల్టేషన్ ఫీజ్ అనేది 0 అండి. సొసైటీ కింద నడుస్తుంది కాబట్టి కొంతమందికి బీపీఎల్ ఫ్యామిలీస్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ ఇలాంటి వాళ్ళకి ఎక్సెప్షన్, అంటే 0 కన్సల్టేషన్ ఫీజ్ అండి. హాస్పిటల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా నీట్ గా ఉంటుంది. నేను కంప్లీట్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం టెంపుల్ రూట్ కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది కొండ మీద ఉందని చెప్పాయి కదా, అయితే ఇది లైక్ ఘాట్ రూట్ లానే ఉంది. మనం ఇక్కడ చూస్తే కార్ పార్కింగ్ అనేది కూడా మొత్తం కూడా బయట చేశారు చూడండి, రోడ్ల మీదనే కార్ పార్కింగ్. మనం నవీ ముంబైలో చూసినా కూడా పార్కింగ్ ప్లేస్ అనేది సపరేట్ పార్కింగ్ ప్లేస్ లేదండి. ఎక్కడ చూసినా బయట రోడ్డు మీదనే కార్ పార్కింగ్ ఉంటది. సొసైటీలో ప్లేస్ ఉంటేనేమో సొసైటీలో పెట్టుకుంటారు, లేకపోతే ఇట్లా రోడ్ల మీదనే పెట్టేసుకుంటారు. ఇగో ఇదంతా కూడా పార్కింగ్ చూడండి ఎట్లా పెట్టుకున్నారో. ఇవి మనం ఇది టర్న్ అవుతూ వెళ్తున్నాం కదా, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వెహికల్స్ ఎదురు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చామండి టెంపుల్ సైడ్. టెంపుల్ రూటే ఇది. అక్కడికి వచ్చాం కదా, ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ముందర ఉంది టెంపుల్ ముందు కాబట్టి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బయటే పార్కింగ్ చేసేసారు. మేము చూస్తున్నాము ఎక్కడ పార్క్ చేయాలనేది. మేము వెళ్ళింది సాటర్డే, ఇంకా ఆ రోజు దర్శనాలు ఉంటాయి కదా, కొంచెం బిజీగానే ఉంది. ఈ కార్ అన్ని కూడా టెంపుల్కి వచ్చిన వాళ్ళే. యాక్చువల్గా కొత్త కార్లు అనేవి వచ్చాయండి. చాలా వెహికల్స్ ఎవరైతే కొత్తగా తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చి పూజలు చేయించుకుంటున్నారు.
ఇప్పుడు మేము ఈ టెంపుల్లోకి వెళ్తున్నాము. అలాగే ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేవి మీకు చెప్తానండి. యాక్చువల్గా ఈ టెంపుల్ బ్రహ్మగిరి కొండపై ఉంది. అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది 1991లో జరిగిందంట. దీనికి 1991లో సిట్కో అనే కంపెనీ శ్రీ లక్ష్మీ నరసింహ చారిటీ ట్రస్ట్ కి 3000 చదరపు మీటర్ల స్థలాన్ని లీజుగా ఇచ్చిందంట. దాని తర్వాత దీని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. మీరు 2 వీక్స్ బ్యాక్ నేను పెట్టిన మా పిల్లల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసినట్లయితే అది సిట్కో ఆడిటోరియంలో జరిగిందని చెప్పా కదా. యాక్చువల్గా సిట్కో అంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంపెనీ అన్నట్లు. 1971లో మహారాష్ట్ర గవర్నమెంట్ సిటీ డెవలప్మెంట్ ప్లానింగ్ కోసం ఈ సిట్కో అనేది ఏర్పాటు చేసింది. ఈ నవీ ముంబై సిటీని కూడా ప్లాన్ చేసింది కూడా ఈ సిట్కో కంపెనీయే. ఇది వచ్చేసి బయట టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. బయట చూడండి ఓం నమో వెంకటేశాయ అని రాసింది. ఈ ఆర్కిటెక్చర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే గోపురాలు ఉన్నాయి చూడండి పైన ఎంత బాగున్నాయో. అయితే మన ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ని మనం గమనించినట్లయితే 3 స్టైల్స్ ఉంటుందండి. దానిని 3 శైలులు అంటారు. 1 నగర శైలి, 2 ద్రవిడ, 3 వేసర. నగర వచ్చేసి నార్త్ ఇండియాలో కనిపిస్తుంది ఎక్కువగా టెంపుల్స్ లో. ద్రవిడ వచ్చేసి సౌత్ లో కనిపిస్తుంది. వేసరా వచ్చేసి బోత్ కాంబినేషన్ అన్నట్లు. నగర ప్లస్ ద్రవిడ కాంబినేషన్ తో వేసరా. నగర శైలిలో డిజైన్ చేసిన టెంపుల్స్ కి పైన డిజైనింగ్ అనేది శిఖరంలో ఉంటుందండి. శిఖరం ఆకారంలో ఉంటాయి. అదే ద్రవిడలో చూస్తే ఆ టెంపుల్స్ పైన గోపురాలు లేదా విమానం ఆకారంలో ఆర్కిటెక్చర్ అనేది కనిపిస్తుంది. ఇది లోపల టెంపుల్లో ఉండే ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ యాక్చువల్ గా పెద్ద ఫొటోస్ అవి తీసుకోనియట్లేరు. నేను కొంచెం వరకు కవర్ చేశాను. ఈ టెంపుల్ డిజైన్ లో బయట పెద్ద రాజగోపురం అనేది ఉందండి. అందులో దాదాపుగా 200 అలంకార విగ్రహాల వరకు ఉంటాయంట. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి ప్రధాన దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు మిగతా కొన్ని యోగాంజనేయ, శ్రీ లక్ష్మీ నరసింహ, రామానుజ, పద్మావతి తాయార్, విద్యా గణపతి, విశ్వక్సేనర్ వంటి సన్నిధులు కూడా ఉన్నాయండి. ప్రధాన దైవమైన బాలాజీ విగ్రహం అనేది చాలా బాగుందండి. అది మహాబలిపురం దగ్గర దొరికే ఒకే ఒక గ్రానైట్ స్టోన్ తో డిజైన్ చేశారంట. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ చూసినప్పుడు మండే టు థర్స్డే మార్నింగ్ 6:30 to 11:30, ఈవినింగ్ 4:30 to 9, ఫ్రైడే టు సండే మార్నింగ్ 6:30 to 12, ఈవినింగ్ 4 to 9 టైం ఎక్స్టెండ్ చేశారు. ఇలా వీక్ మొత్తం ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నియర్ బై లో నవీ ముంబై లేదా నియర్ బై లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ ని విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. అలాగే టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని కింద కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.